తెలంగాణకు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. హంతకులంటే జగన్ కి అనంత ప్రేమ, చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. కవిత టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు. రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పండించిన పంట ఐకేపీ సెంటర్ల దగ్గర పూర్తిగా పడిగాపులు కాస్తూ రైతు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులలో ఆకాశం వైపు చూడడం జరుగుతున్నది. తెలంగాణలో ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు కాదు, పూర్తిగా దోపిడీ కేంద్రాలుగా మారిపోయింది. ఈ దోపిడీ కేంద్రాలు రైతులను నట్టేట ముంచుతుంటే రేవంత్ సర్కారు పూర్తిగా మొద్దు నిద్రలో మునిగిపోయినది. పండించిన పంట వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 2389 రూపాయలు ఫిక్స్ చేసి ధరను నిర్ణయించి రైతులకు గిట్టుబాటుగా ఉండే విధంగా, రైతులకు సహాయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే, ఇక్కడ రేవంత్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీ ప్రభుత్వంగా మారిపోయింది. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా దోపిడీ కేంద్రాలుగా మారిపోయినాయి. అధికారులు రైస్ మిల్లర్లు కలిసి రైతులను దోపిడీ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా తాలు తరుగు పేరుతోటి సాగుతున్న దోపిడీ ఒక పద్ధతి ప్రకారము ఈరోజు రైతుని మోసం చేయడము, దోపిడీ చేయడం జరుగుతున్నది. రైతు ధాన్యాన్ని తీసుకొచ్చి కుప్పలు పోసి ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఏసి సెంటర్లలో కాంట వేస్తే 40 కిలోల బ్యాగ్కి 2 నుంచి 3 కిలోలు తాలు పేరుతో వసూలు చేయడం జరుగుతున్నది. అంటే ప్రతి 40 కేజీల బస్తాకి 2 నుంచి 3 కేజీల దోపిడీ జరుగుతున్నది. రైతులు ఆ విధంగా, ఎందుకంటే అన్నమో రామచంద్ర నా డబ్బులు వస్తే చాలు అనే పరిస్థితులలో అప్పులలో కూరుకుపోయి ఉన్నారు కాబట్టి పండించిన పంటకు ధర వచ్చేస్తే ఆ ధర తీసుకుని పోయి అప్పులను కట్టేసుకుంటామనే పరిస్థితిలో ఉండి వాళ్ళు ఏమలేని పరిస్థితులలో ఈ రైతులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కొన్న తర్వాత, రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత రైస్ మిల్లర్లకు పంపించడం జరుగుతుంది. రైస్ మిల్లర్లో ఒక రకమైన దోపిడీ, అక్కడ కూడా తరుగు పేరుతోటి దాదాపు 2-3 కుంటలకు 2-3 కిలోలు వాళ్ళు తరుగును తీయడం జరుగుతున్నది. అంటే దాదాపు ఇక్కడ 40 కేజీలకు 2 నుంచి 3 కిలోలు అంటే 6 కిలోల తరుగు అక్కడ, అదేవిధంగా ఇక్కడ 3 కిలోల తరుగు ఇక్కడ రైస్ మిల్లర్ దగ్గర. అంటే ఒక పద్ధతి ప్రకారము దోపిడీ, రైస్ మిల్లర్లు ప్రభుత్వాధికారులు కలిసి ఒక మాఫియా లాగా తయారైపోయి ఈరోజు రైతులను దోపిడీ చేయడం జరుగుతున్నది. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. దీనికి ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు. హత్యా రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్లాల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని
రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు, ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా. సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరిపైన బురద జల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. సో ఈ రకంగా అదే కాకుండా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటిరావు బాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. హంతకులంటే జగన్ కి అనంత ప్రేమ. చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు తరపున చైర్మన్గా జై భీములు. అందరికీ నమస్కారాలు. మిత్రులారా, గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వీధి సుబ్రహ్మణ్యం రక్త చరిత్ర పుటలో పత్రికల్లోనూ ప్రధానమైన మీడియాలోనూ విశ్లేషకుల నోళ్ళలోనూ మేధావుల మెదలలోనూ న్యాయస్థానాల మస్తిష్కాలలో రగులుతూ ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ఒక దారుణాతి దారుణమైన హత్య మరియు డోర్ డెలివరీ, ఈ సంఘటన మీద పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. అయినా సరే అటు అనంతబాబు కానీ, అనంతబాబు ఉన్న వైకాపా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కించిత్తు చెలించటంలా అదేదో ఈ రాష్ట్రానికి సంబంధించిన సంఘటనే కాదన్నట్టుగా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎవరో హత్య చేయలేదన్నట్టుగా, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక శుద్ధపోస అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నాడో, యలహంక ప్యాలెస్లో ఉన్నాడో, లోటస్ బాండ్లో ఉన్నాడో నాకు తెలియదు, కానీ సేదతీరి నిద్రపోతున్నాడు. రాష్ట్రమంతా ఇంత పరమ కిరాతకమైన హత్య చేసిన ఒక ఎమ్మెల్సీని శాసనమండలికి ఎలా పంపిస్తావు జగన్మోహన్ రెడ్డి? ఏ హక్కు ఉంది అని ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకు వైసీపీ పార్టీ నుంచి సమాధానం లేదు. ఈ అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయటం కోసం మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, మనందరికీ తెలిసిన ఒక కథ ఒకటి ఉంది. మహాభారతంలో ఏకచక్రపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పొలిమేరల్లో బకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి పని ఏంటంటే ఊరి జనులను భయపెట్టి
వాళ్ళని చంపుకొని తినటమే. వాడి భయానికి భయపడిపోయి ఊరంతా అయ్యా బకాసురా, ఊరి మీద పడిపోయి ఇలా జనాన్నంతా చంపేస్తే ఎలా అయ్యా అని ప్రాధేయపడితే వాడు ఒక షరతు పెట్టాడు. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ ను ప్రకటించిన కొద్దిసేపటికే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా ఆమె తన తండ్రి కేసీఆర్ ను మరమనిషి అని సంబోధించడం, రేవంత్ రెడ్డిని పాలనను హిట్లర్ పాలనతో పోల్చడం సంచలనంగా మారింది. కవిత టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన స్వాతంత్రమైనది కాదని, అది బీఆర్ఎస్ పార్టీకి ఒక తోక పార్టీ మాత్రమేనని రామ్మోహన్ రెడ్డి అన్నారు. తండ్రి కేసీఆర్, తనయ కవిత ఇద్దరు ఒకటేనని, బాపు నడిపే బీఆర్ఎస్ లో అంతర్భాగమే ఈ కొత్త టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. తలా తోక ఎప్పటికీ ఒక్కటే, బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే, తనయ టీఆర్ఎస్ అంతా గ్యాస్ అని సెటర్ వేశారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆదేశాలతోటి వారి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాల ఆశయంగా ఒక సేవా దృక్పథంతో ఇటీవల మెగా యూత్ ఫోర్స్ ను స్థాపించడం జరిగిందని, జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు యువకులను ప్రోత్సహించే విధంగా చిరంజీవి గారు చూపిన బాట సేవ. ఆ బాటలో మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ మెగా యూత్ ఫోర్స్ ను స్థాపించి నేడు నెల్లూరులో మండల స్థాయిలో బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మెగా యూత్ ఫోర్స్ జాతీయ అధ్యక్షుడు బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నాయకులు పావుజిన్ని చంద్రశేఖర్ రెడ్డి, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు సురేష్, కారంపూడి కృష్ణారెడ్డి, రవికుమార్, పలువురు మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి అభిమానులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ పద్మవిభూషణ్ తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే సినిమాల్లోనే కాదు, చిరంజీవి గారు పేరు గుర్తు రాగానే ముందు గుర్తుకొచ్చేది సేవా కార్యక్రమాలు. రక్తదానం అవ్వచ్చు, నేత్రదానం అవ్వచ్చు, ఆక్సిజన్ దానం అవ్వచ్చు, రకరకాలు. ఒక సామాన్య సినీ అభిమానుల్ని కేవలం థియేటర్ దగ్గర పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, కేవలం సినిమాల వరకే పరిమితమైన యువతని సేవ వైపు మలిచిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమానులుగా మేము ఎప్పుడు గర్వపడుతూ ఉంటాం. దగ్గర దగ్గర 3 దశాబ్దాల పైనుంచి అనేక సేవా కార్యక్రమాలు. రక్తం కావాలంటే గుర్తు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు. అదే కాక మా హీరోలు పుట్టినరోజులు వచ్చినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేసి ప్రజలందరికీ ఎంతో చేదోడు వాదోడిగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం మెగా అభిమానులుగా. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి అనే ఉద్దేశంతో, యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ అనేది ఇటీవల కాలంలో ఆవిర్భవించడం జరిగింది. ఈ మెగా యూత్ ఫోర్స్ ను కూడా బలంగా విస్తృత స్థాయిలో జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఖచ్చితంగా బలంగా, మరింత బలంగా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇటీవలే అనౌన్స్ చేశారు ఉచిత విద్య. ఖచ్చితంగా భవిష్యత్తులోనే ఆ ఉచిత విద్య తెలుగు ప్రజల్లో చాలా మందికి అందించబోతున్నారు. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరగబోతుంది. ఖచ్చితంగా చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మెగా యూత్ ఫోర్స్ పనిచేయబోతుంది. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఈ మెగా యూత్ ఫోర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలతో పాటు సినిమా సందర్భాల్లో కూడా రేపు రాబోతుంది ప్రతి జూన్లో గ్యారంటీగా తెలుగు సినిమా రికార్డులే కాక భారతదేశ సినిమా చరిత్రలోనే రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నాం. అలాగే అన్ని రకాలుగా యువత, మెగా యువత అంతా ముందుకెళ్లి మెగా యూత్ ఫోర్స్ ద్వారా
భవిష్యత్తులో ప్రకంపనలు సృష్టించి మెగా ఫ్యామిలీ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో శనివారం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని రైతులకు వేసవికాలం పంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గూడెం లిఫ్ట్, కడెం ప్రాజెక్ట్ నుంచి నీరు అందగడంతో వరి మరియు మొక్కజొన్న అధిక పంట దిగుబడి పొందారు. దండేపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మండలంలో కాంటా ఇప్పటికీ జరగలేదని, అదేవిధంగా మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అన్నారు. వర్ష ప్రభావంతో దండేపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో వరి కుప్పలు పోసి కాంటా కొరకు ఎదురు చూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సన్నవరి ధాన్యానికి వెంటనే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, గొల్ల రాయమల్లు, ముద్దసాని తిరుపతి, మండల నాయకులు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఎగబెట్టారు. కొంత మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు. ఏదైతే వరి బ్రహ్మాండంగా పంట పండింది, దానికి కారణం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్, కడెం లిఫ్ట్ బ్రహ్మాండంగా పంట పండి దాదాపు ఇప్పటికే కోతలు మాక్సిమం 90% కోతలు వేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలు కూడా రిబ్బన్ కూడా కట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు కానీ 10 రోజుల కింద రిబ్బన్ కట్ చేసి ఇంతవరకు కాంట పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన, ఎందుకంటే రోజు సాయంత్రం మొబ్బలు వస్తున్నాయి, వర్షం పెద్ద నష్టపోతే ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ జిల్లా యాంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురిగాక తప్పదు. అదే రకంగా తరుగు లేకుండా కొనాలి, తక్షణమే కొనాలని కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడు బోనస్ కూడా ఆనాడు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి ఖచ్చితంగా 500 బోనస్ ఈ వాటిలో ఆ వాటిలో తారతమ్యం లేకుండా బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వేశారు 3000 పైబడి ఎకరాలు వేశారు, ఒకటే స్టార్ట్ చేశారు, రిబ్బన్ కట్ చేశారు, అది కూడా కొనుగోలు స్టార్ట్ కాలేదు. నేను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకరికే పరిమితం కాదు, ఇక్కడ ఇంకెక్కువ, ఇక్కడ కానీ లక్ష్మణి కానీ ఆయా ప్రాంతాల్లో ఇంకా సబ్ సెంటర్ పెట్టి ఈ మక్కలు కూడా తక్షణమే కొనాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ రకంగా ఏదైతే లేట్ చేస్తే మరి వర్షానికి నష్టపోతే మటుకు మీరే బాధ్యులవుతారు. ఒకసారి కొనుగోలు కేంద్రాలు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రభుత్వం కూడా పూర్తిగా పకడ్బందీ ఉండాలి. సంచులు గాని మరొకటి గాని అన్ని తయారు పెట్టుకుని ఎప్పుడైతే మనం పంట వస్తుందో, గత ప్రభుత్వంలో ఈ పాటికి మేము 20% దాకా కొనుగోలు చేయడం జరిగింది. ఆనాడు ఆ రకం ఎక్కడ ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. మరి వర్షాలకు నష్టపోకుండా ఒకటేమో సరసైన ఏదైతే తరుగు లేకుండా బోనస్ ఇచ్చే కార్యక్రమం, మక్కలు కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమం, సబ్ సెంటర్ పెట్టే కార్యక్రమం. మీరు ఆలస్యం చేస్తే రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసిన సిద్ధంగా ఉన్నారు. మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, అధికారం వద్దు ముఖ్యంగా. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల సీనియర్ నాయకులు డాక్టర్ మల్లీశ్వరరావు గారిని పరామర్శించిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. సూత్రధారులు ఎవరైనా, పాత్రధారులు ఎవరైనా వెలికి తీయాలని అధికారులకు ఆదేశం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం. అభివృద్ధి పనులను అడ్డుకునే వారిని సహించబోమని హెచ్చరిక. అభివృద్ధి పనులు ఆపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు మంత్రి ఆదేశం. మక్కువ గ్రామంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు దగ్గరుండి పరిశీలించిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడిన మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు. ఈ కార్యక్రమంలో మక్కువ మండలం పార్టీ ప్రెసిడెంట్ గుల్ల వేణుగోపాల్ నాయుడు, మార్కెటింగ్ వైస్ చైర్మన్ మింది సింహాచలం మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మక్కువ మండలంలో మొదటి నుంచి పార్టీ పుట్టిన నుంచి ఈరోజు దాకా మనందరికీ కూడా తండ్రి సమానుడు డాక్టర్ గారు అయినటువంటి పట్నాన మల్లేశ్వర డాక్టర్ గారు ఈరోజు మక్కువలో 83 నుంచి పార్టీలో ఉంటూ మక్కువలో ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని బెదిరింపులున్నా, ఎన్ని ఆటంకాలున్నా పార్టీని నమ్ముకుంటూ ఉన్న కార్యకర్తలకు అండదండగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరు అని అంటే మల్లేశ్వర డాక్టర్ గారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం కాబట్టి. మాలో కొంతమంది వేరే పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి ఒకే పార్టీలో ఉంటూ
తన ఇంటి మీద జెండా పెట్టి ఎన్టీ రామారావు గారు అంటే ప్రాణంగా మొదట్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అనుకరిస్తూ ఈరోజు లోకేష్ బాబు గారి ఆశయాలను తీసుకొని వెళ్తున్నటువంటి మన జిల్లాకే డాక్టర్ సెల్ అధ్యక్షులు ఆయన అరకు పార్లమెంట్, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఏ విషయం వచ్చినా, ఏ సంగతులు వచ్చినా, ఏదైనా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మనం మొదలు పెడతాం రాజకీయం. ఎందుకంటే ఈ ఇంట్లోనే మొత్తం రాజకీయం, మక్కువ మండలంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం. ఇప్పటిదాకా ఎక్కడైనా గొడవలు జరిగితే మాట అనుకోవడమే మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఉన్నటువంటిది చూసాం. మనం ఏదో తోసుకున్నారు, కొట్టుకున్నారు అనేది కూడా వినుంటాం. కానీ ఒక మనిషి వచ్చి నరికేయాలనుకోవడం మాత్రం ఇంతవరకు మనకు జరగలేదు, మన ఏరియాలోనే లేదు. కొత్తగా ఒక సంస్కృతి తీసుకొచ్చి డాక్టర్ గారిని ఎలాగైనా చంపేయాలి, లేదా డాక్టర్ గారిని ఏమైనా చేస్తే మిగిలిన కార్యకర్తలు బెదిరిపోతారు అని ఏ దుర్మార్గుడైతే ఆలోచించాడో వాడికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, చెప్తున్నాను. ఈరోజు ఎవరైతే నరకడానికి వచ్చాడో అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఆయనతో ఎవరు చేయించారో వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు చేశారు. ఎందుకనంటే ఈ రోడ్ని నేను, ఎందుకంటే ఇది నా మండలం, నా కన్నవారి మండలం. ఈ మండలంలో ఎప్పుడో 40 ఏళ్ల క్రితమో 45 సంవత్సరాల క్రితమో ఈ మెయిన్ రోడ్డు వేశారని అనుకోవటం వరకు మాత్రమే మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఈ రోడ్డు వేస్తామనుకున్న పాపాన పోలేదు ఇప్పుడున్న పాలకులు, ఇక్కడ వరుసగా గెలిచిన వాళ్ళు అనుకోలేదు. దానివల్ల ఈ రోడ్డు అవ్వకపోతే అందరితో మీటింగ్ పెట్టి మొత్తం మా కార్యకర్తలు, ఎందుకంటే మా పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మొత్తం అందరినీ కూర్చుని పెట్టి ఈ రోడ్డు వేయాలి అనుకుంటే ముందు మీరందరూ సహకరిస్తే రోడ్డు వేస్తామని. అప్పుడు అందరం కూడా డాక్టర్ గారి ఇంట్లోనే కూర్చొని ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. హంతకులంటే జగన్ కి అనంత ప్రేమ, చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం. కవిత టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.